హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళాను అనమాట. అక్కడ గోబీ రైస్ చాలా ఫేమస్ అంట. అక్కడ ఎలా తయారు చేస్తారో చూసి కొంచెం మాడిఫై చేసి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ముందుగా గోబీని అయితే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను, పురుగులు లేకుండా చూసుకొని. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మంచిగా పేస్ట్లా అయితే కలిపేసి పెట్టేసుకున్నాను. చూడండి, గోబీ అయితే ఉడికిపోయింది. దీన్ని వాటర్ వంపేసి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. చూడండి, గోబీని అయితే పిండిలో ముంచి ఇలా వేసుకున్నాను అనమాట, పకోడీలాగా. వేసుకున్న తర్వాత కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, సిమ్లోనే వేయించుకోండి. ఎందుకంటే పిండి తొందరగానే ఉడికిపోతుంది, కానీ లోపల కాలీఫ్లవర్ కూడా మనకు కొంచెం క్రంచీగా కావాలి కాబట్టి. అలాగే ఆయిల్ తీసేసి అదే కడాయిలో నేను కొంచెం ఆయిల్ ఉంచేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ కూడా నేను వేసేసుకుంటున్నాను. మీ దగ్గర సీజన్ సాస్ ఉంటే కూడా వేసుకోండి. ఇవంతా ఈ ముక్కలకి, ఆనియన్స్కి, క్యారెట్కి అంతా పట్టేలాగా చేసిన తర్వాత ఇప్పుడు మనం గోబీని అయితే దీంట్లో వేసేసుకోవాలండి. ఈ సాస్లో వేసుకోవాలి. ఈ సాస్ గోబీ పీల్చుకునేంత వరకు కొంచెం మంచి కలరింగ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే నేను కొంచెం కలరింగ్ కోసమని పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట. అక్కడైతే బయట చేసిన దానికైతే కలర్ వేస్తారనమాట, ఫుడ్ కలర్. నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ వాడలేం కాబట్టి కొంచెం పసుపు వేసుకున్నాను. చూడండి, సాస్ అంతా పీచేసి మంచి కలర్ అయితే రెడ్డిష్ కలర్లోకి అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ముందుగానే రైస్ అయితే ఉడకబెట్టుకున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. బాస్మతి రైస్ కూడా మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ముందుగానే రైస్ని అయితే కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఈ రైస్ అంతా కొంచెం మంచిగా కలుపుకోండి. ఇక్కడే మీరు టేస్ట్ చూసుకోండి, ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని. అలాగే కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీ తగ్గింది అని అనిపించింది, అందుకని కొద్దిగా కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. చూడండి, కొంచెం గోబీ రైస్ని అయితే కొంచెం బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఉట్టిగా కలిపేసుకొని తింటే బాగుండదు. మంచిగా రైస్ మొత్తం చిటపటలాడాలి, అలా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే రైస్ చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.